ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకొక డౌట్ అడగొచ్చా? వద్దు. మీరొద్దన్నా నేను అడుగుతా. అలా చూడకండి, నాకు అదోలా ఉంటుంది. మీకేదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది. గతంలో నేను ఫ్యాక్షనిస్ట్ని అన్నీ వదిలేసొచ్చి ఇలా ఆర్జీ హోమ్ నీడ్స్ పెట్టుకుని బతుకుతున్నాను. అబ్బా, జోక్ కాదండి, ఐఎమ్ సీరియస్. పాస్ట్లో ఏదైనా ప్రేమ కథ ఉందేమో అని నా అనుమానం. కారా పేరేంటండి? నువ్వేం అడగాలనుకుంటున్నావో స్ట్రైట్గా అడుగు. మీరు ఉదయం ఈ ఫోటోని చింపేయడం నేను చూశాను. ఏంటో ఆ ఫోటో అని చిరిగిన ముక్కలన్నీ అతికించాను. ముందు దాన్ని చూసి ఫోటోనే కదా అనుకున్నాను. తర్వాత తిప్పి చూస్తే తెలిసింది అది ఫోటో మాత్రమే కాదు, మీ ఒక్కప్పటి ప్రేమ అని. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకండి, కాకపోతే తెలుసుకుందామని చిన్న ఆతృత అంతే. అప్పుడు మీ ప్రేమ ఫెయిల్ అయినందుకే ఇప్పుడు పెళ్ళంటే అయిష్టంగా ఉన్నారా? అందుకే నన్ను కూడా వద్దనుకుంటున్నారా? చెప్పండి, మనసులోని బాధ మనుషులతో పంచుకుంటే తగ్గుతుంది అంటారు. మీ గతం గురించి, అందులో తగిలిన గాయం గురించి నాతో చెప్పండి. భారాన్ని మోస్తూ ఉంటే బాధ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఏమైందో చెప్పండి, నేనెవరికి చెప్పను. Will you please stop it? చూడు, చనువిచ్చాను కదా అని చెప్పి నెత్తికెక్కకు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. కాదని నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ టైంలో నాకు సాయం చేయగలిగేది, పెళ్ళాపగలిగేది కృష్ణ ఒక్కతే. హిమా, 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 బయటికి రా. హిమా, 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 ఒకసారి బయటికి రా. హిమా, బయటికి రా, నీతో మాట్లాడాలి. సాగర్, కొంచెం సైలెంట్ గా ఉండు. ఏం చేస్తున్నావు? నువ్వెందుకు వచ్చావు? విష్ణు, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. సాగర్, సైలెంట్ గా ఉండు. సాగర్, హిమా, నువ్వు బయటికి రా, లేకపోతే నేనే లోపలికి వస్తా. అరవకు సాగర్. ఏ హిమా, ఏయ్, ఏంటి ఏంటి న్యూసెన్స్?
నా ఇంటికొచ్చి అరుస్తున్నావేంటి? న్యూసెన్స్ చేస్తోంది నేను కాదు. హిమకు పెళ్లి చేస్తూ మా ఇద్దరి జీవితాల్లో న్యూసెన్స్ సృష్టిస్తోంది నువ్వు. అది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. విష్ణు, వెళ్ళమని చెప్పు. సాగర్, హిమాకి పెళ్లి చేయడమేంటి? అలా ఏం జరగట్లేదు. నువ్వేదో పొరపాటు పడ్డావు. పొరపాటు పడింది నేను కాదు. నువ్వు ఈ ఇంట్లో ఉండి చీకట్లో బతుకుతున్నావు. రేపు హిమకు పెళ్లి. ఆ సంగతి నీకు కూడా తెలీదు. నా మాట అబద్ధమైతే ఆవిడ్ని అడుగు. అత్తయ్య గారు, సాగర్ చెప్తుంది నిజమా? హిమకి పెళ్లి జరిపిస్తున్నారా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు కాసేపు కామ్గా ఉండు. ఏయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? అవును, హిమ పెళ్లి చేసుకుంటుంది. అయినా నేనేం బలవంతంగా ఈ పెళ్లి చేయట్లేదు. తన ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లికి ఒప్పుకుంది. అయితే అదే మాట హిమను నా ముందుకొచ్చి చెప్పమనండి. హిమ రాదు. నీతో మాట్లాడడం హిమకి ఇష్టం లేదు. అయినా నీతో మాట్లాడే అవసరం తనకేంటి? నీతో హిమకున్న సంబంధం ఏంటి? అర్థమైంది. మీరేవో మాయమాటలు చెప్పి హిమ మనసు మార్చారు. ఏయ్, నా కూతురికి మాయమాటలు చెప్పాల్సిన కర్మ నాకేం పట్టలేదు. తాళి ఒకరి మెళ్ళో కట్టి సంసారం మరొకరితో చేసింది నువ్వు. నీలాంటి వాడితో మాట్లాడాల్సిన అవసరం తనకి లేదు. నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. హిమతో మాట్లాడేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నిన్నెలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. సెక్యూరిటీ, సెక్యూరిటీ! హిమా, హిమా ఒకసారి బయటకు వచ్చి మాట్లాడు. ఏయ్, అసలు నిన్ను హిమ ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన రోజే తన మనసులోంచి కూడా నిన్ను తీసేసింది. ఇప్పుడు తనొచ్చినా కూడా ఇదే విషయం చెప్తుంది. మర్యాదగా బయటికి వెళ్ళిపో. మేడం, ఏయ్, నీకసలు బుర్రుందా? ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపిస్తావా? అందుకేనా నీకు ఉద్యోగం ఇచ్చింది? ముందు తన్ని బయటికి పంపించు. సార్ ప్లీజ్ బయటకు వెళ్ళండి సార్. హేయ్, హిమా నా భార్య. నేను ఈ ఇంటి అల్లుణ్ణి. నా భార్య ఇంట్లో ఉండగా నన్ను వెళ్ళమనే అధికారం ఎవ్వరికీ లేదు. అది చెప్పావిడికి. సెక్యూరిటీ, నీతో కాదంటే చెప్పు, పోలీసులకి ఫోన్ చేస్తాను. సార్ మీరు ఇక్కడే ఉంటే నా ఉద్యోగం పోతుంది సార్. సాగర్ని నేను పంపిస్తాను. మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్య గారు. సాగర్, పోలీసులు వస్తే పెద్ద గొడవ అవుతుంది. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నువ్వు ఆగు విష్ణు. చూడు, లీగల్గా ఈ పెళ్లి జరగదు. అసలు నువ్వెలా ఈ పెళ్లి జరిపిస్తావో నేను చూస్తాను. నువ్వెన్ని కుప్పిగంతులేసినా నేను హిమ పెళ్లి జరిపించి చూపిస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. సాగర్, ప్లీజ్ రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.